హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఉపేంద్ర కుమార్. ఈరోజు మనం థియరీ ఆఫ్ మిషన్స్లో గేర్ ట్రైన్స్ గురించి మనం తెలుసుకుందాం. అండ్ ఈ థియరీ ఆఫ్ మిషన్స్ బేసిక్స్ అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి, అవన్నీ కూడా చూడండి. అండ్ ఇంజనీరింగ్ సంబంధించిన సబ్జెక్ట్స్ అన్నీ కూడా చాలా వరకు టాపిక్స్ అన్నీ కూడా మన ఛానల్లో వీడియోస్ చేసి ఉన్నాయి. 500+ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. సో అవన్నీ కూడా చూడండి, టెక్నికల్ వీడియోస్ యాజ్ వెల్ as సేఫ్టీ వీడియోస్. సో ఎవరికైతే యూజ్ అవుతాయి అనుకున్నారో వాళ్ళకి షేర్ చేయండి అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. ఈరోజు మన టాపిక్ చూద్దాం, గేర్ ట్రైన్స్ అంటే ఏంటి అండ్ వాటి యొక్క టైప్స్ ఏంటి అనేది చూద్దాం. సో వాట్ ఈస్ గేర్ ట్రైన్? గేర్ ట్రైన్ అంటే ఏంటి? Sometimes 2 or more gears are made to mesh with each other to transmit power from one shaft to other. సో ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే ఒక షాఫ్ట్ నుంచి ఇంకో షాఫ్ట్కి పవర్ ట్రాన్స్మిట్ చేయడానికి 2 గేర్లు మేట్ అవ్వాల్సి ఉంటుంది, లేదా 2 లేదా 3 లేదా 4. సో అలాంటప్పుడు ఆ గేర్స్ యొక్క అరేంజ్మెంట్ ఎలా ఉంటుంది? ట్రాన్స్మిట్ ది పవర్ ఫ్రమ్ వన్ షాఫ్ట్ టు అనదర్. సచ్ ఏ కాంబినేషన్ ఆఫ్ కాల్డ్ ఈజ్. సో ఆ షాఫ్ట్ అరేంజ్మెంట్, ఆ గేర్స్ అరేంజ్మెంట్ని ఏమని పిలుస్తాము అంటే గేర్ ట్రైన్ అంటాం. ట్రైన్ ఆర్ టూత్డ్ వీల్స్ అంటాం వాటిని, గేర్ ట్రైన్ లేదా టూత్డ్ వీల్స్ అంటాం. ఓకే, సో ఇప్పుడు మన ఉద్దేశం ఏంటి? అల్టిమేట్గా ఒక షాఫ్ట్ నుంచి ఇంకో షాఫ్ట్కి పవర్ ట్రాన్స్మిట్ అవ్వాలి త్రూ ఈ గేర్స్ వల్ల. ఓకే, సో ఇప్పుడు మనం ఈ గేర్ ట్రైన్స్ని చూసుకుంటే మెయిన్గా 4 టైప్స్. సో ఆ 4 టైప్స్ ఏవేంటి? సింపుల్ గేర్ ట్రైన్, సెకండ్ది కాంపౌండ్ గేర్ ట్రైన్, మూడోది రివర్టెడ్ గేర్ ట్రైన్ అండ్ 4వది ఎపిసైక్లిక్ గేర్ ట్రైన్. సో వీటి గురించి ఒక్కొక్క దాని గురించి మనం తెలుసుకుందాం. అండ్ నెక్స్ట్ వీడియోస్ నుంచి ఈ ఒక్కొక్క దానికి ప్రాబ్లమ్స్ ఏ వస్తాయో అవన్నీ కూడా మనం చెప్పుకుందాం. ఓకే, సో ఇప్పుడు సింపుల్ గేర్ ట్రైన్ అంటే ఏంటి, అది ఎలా ఉంటుంది? When there is only one gear on each shaft is known as simple gear train. సో సింపుల్గా చెప్పాలి అంటే ఒక్కొక్క షాఫ్ట్ మీద ఒక్కొక్క గేర్ ఉంటే దాన్ని మనం సింపుల్ గేర్ ట్రైన్ అన్నాం. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ షాఫ్ట్కి ఒక గేర్ ఉంది, ఈ షాఫ్ట్కి ఒక గేర్ ఉంది. సో 2 మీట్ అయ్యాయి, దీన్ని సింపుల్ గేర్ ట్రైన్ అన్నాం. లేదా ఇక్కడ 3 షాఫ్ట్లకి 3 గేర్లు ఉన్నాయి, సో ఇది కూడా సింపుల్ గేర్ ట్రైన్. ఇక్కడ 4 షాఫ్ట్లకి 4 గేర్లు ఉన్నాయి, సో ఇది కూడా సింపుల్ గేర్ ట్రైన్. ఓకే, సో ఇప్పుడు మనం వెన్ ద డిస్టెన్స్ బిట్వీన్ ది 2 షాఫ్ట్స్ ఈ స్మాల్, ఈ 2 షాఫ్ట్ల మధ్య డిస్టెన్స్ తక్కువ ఉంటే ద 2 gears, గేర్ 1 అండ్ గేర్ 2 ఆర్ మేడ్ ఆఫ్ మెష్ ఈచ్ అదర్ టు ట్రాన్స్మిట్ పవర్ ఫ్రమ్ వన్ అనదర్. సో ఇది అండ్ ఈ షాఫ్ట్ మధ్య డిస్టెన్స్ తక్కువ ఉంటే అలాంటి కండిషన్లో ఇలాంటి గేర్ అరేంజ్మెంట్ వాడతారు. సో ఏదైతే డ్రైవ్ చేస్తుందో అవతల గేర్ని దాన్ని మనం డ్రైవర్ అంటాం, డ్రైవింగ్ గేర్ అంటాం. అది ఏదైతే తిరుగుతుందో దాన్ని మనం డ్రివెన్ ఆర్ ఫాలోవర్ అంటాం. ఓకే, సో ఇక్కడ మనం అన్నీ చూసుకుంటే ఇది డ్రైవరు అండ్ ఇది ఓన్లీ డైరెక్షన్ చేంజ్ చేయడానికి మాత్రమే ఉంది. దీన్నే మనం ఐడ్లర్ అని కూడా అనొచ్చు, ఐడ్లర్ వీల్ లేదా గేరు. ఇది డ్రివెన్. అలాగే 4గిట్లలో కూడా ఇది డ్రైవరు, ఇది డ్రివెన్. అంటే అల్టిమేట్గా ఫైనల్ డైరెక్షన్ దేనికైతే వెళ్తుందో దాన్ని మనం డ్రివెన్ అంటాం అనమాట. సో ఇది సింపుల్ గేర్ ట్రైన్. సింపుల్ గేర్ ట్రైన్ అంటే 2 గేర్లు ఉంటాయి. సో ఆ గేర్ మీద, ఆ షాఫ్ట్ మీద ఆ గేర్ ఒకటే ఉంటుంది. సో ఈ గేర్ నుంచి ఈ గేర్కి, ఈ షాఫ్ట్ నుంచి ఈ షాఫ్ట్కి పవర్ మాత్రం ట్రాన్స్మిట్ అవుతుంది. దీన్నే మనం సింపుల్ గేర్ ట్రైన్ అన్నాం. సో సింపుల్ గేర్ ట్రైన్కి ఒక యానిమేషన్. సో చూస్తే ఏ అనే గేర్ ఉంది, బి అనే గేర్ ఉంది. ఏ డ్రైవరు, బి డ్రివెన్. ఓకే, సో ఏ మనకి రొటేట్ అవుతూ ఉంటే బి కూడా రొటేట్ అవుతుంది. సో చూసారు కదా, సో ఇది ఒక డైరెక్షన్లో ఉంటే ఇది ఆపోజిట్ డైరెక్షన్లో తిరుగుతుంది. ఇది సింపుల్ గేర్ ట్రైన్కి ఎగ్జాంపుల్. నెక్స్ట్ కాంపౌండ్ గేర్ ట్రైన్. సో కాంపౌండ్ గేర్ ట్రైన్ అంటే ఏంటి? వెన్ దేర్ ఆర్ మోర్ దెన్ 1 gear
ఆన్ ఏ షాఫ్ట్ ఈజ్ కాల్డ్ కాంపౌండ్ ట్రైన్ ఆర్ గేర్. అంటే మనం ఇప్పటి వరకు ఒక షాఫ్ట్ మీద ఒక గేర్ ఉండి ఆ 2 గేర్లు మేట్ అయితే దాన్ని మనం సింపుల్ ట్రైన్ అన్నాం, సింపుల్ గేర్ ట్రైన్ అన్నాం. అదే ఒకే షాఫ్ట్ మీద 2-3 గేర్లు ఉంటే దాన్ని మనం కాంపౌండ్ గేర్ ట్రైన్ అంటున్నాము. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ షాఫ్ట్ మీద 2 గేర్లు ఉన్నాయి, ఈ షాఫ్ట్ మీద 1 గేర్ ఉంది, ఈ షాఫ్ట్ మీద 2 గేర్లు ఉన్నాయి, ఈ షాఫ్ట్ మీద 2 గేర్లు ఉన్నాయి. సో ఒకే షాఫ్ట్ మీద ఇక్కడ 2 గేర్లు ఉన్నాయి. సో అందుకే మనం కాంపౌండ్ గేర్ ట్రైన్ అన్నాము. సో ఇక్కడ చూసారు కదా, ఇది డ్రైవర్. సో ఇది తిరగడం వల్ల ఇది రివర్స్ డైరెక్షన్లో తిరుగుతుంది. సో ఇది అండ్ 2 and 3 ఒకే షాఫ్ట్ మీద ఉండడం వల్ల ఇది రివర్స్లో తిరిగింది కాబట్టి 3 గేర్ కూడా రివర్స్లోనే తిరుగుతుంది. ఓకే, సో ఈ 3 అనేది నెక్స్ట్ 5కి డ్రైవర్ అవుతుంది, 4కి డ్రైవర్ అవుతుంది. సో 4 దీనికి రివర్స్ డైరెక్షన్లో తిరుగుతుంది. సో 4, 5 ఒకే షాఫ్ట్ మీద ఉండడం వల్ల 4 ఏ డైరెక్షన్లో తిరుగుతుందో 5 కూడా అదే డైరెక్షన్లో తిరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ 5 ఏం చేస్తుంది, లాస్ట్లో డ్రివెన్ ఉంది కదా, ఈ డ్రివెన్ని మళ్ళీ దానికి ఆపోజిట్లో దాన్ని తిప్పడం జరుగుతుంది. సో 5 అనేది 6కి డ్రైవరు, 6 అనేది డ్రివెన్. సో ఇలాగా మనం ఈ కాంపౌండ్ గేర్ ట్రైన్ని అర్థం చేసుకోవచ్చు. కాంపౌండ్ గేర్ ట్రైన్ అంటే ఏం లేదు, ఒకే షాఫ్ట్ మీద ఎక్కువ గేర్లు మనం మౌంట్ చేసుకొని పవర్ అనేది ట్రాన్స్మిట్ చేస్తే దాన్ని మనం కాంపౌండ్ గేర్ ట్రైన్ అంటున్నాము. ఓకే, సో కాంపౌండ్ గేర్ ట్రైన్ యొక్క యానిమేషన్ ఇది. సో ఇక్కడ చూసారు కదా, ఒకే షాఫ్ట్ మీద 2 ఉన్నాయి, ఇది ఐడియల్ గేర్, అండ్ ఇక్కడ ఒకే షాఫ్ట్ మీద 3 ఉన్నాయి. సో ఇది కాంపౌండ్ గేరు అండ్ ఇది అవుట్పుట్ గేర్ ఏదైతే లాస్ట్లో ఉందో అది. ఓకే, సో అడ్వాంటేజెస్ ఏంటి సింపుల్ గేర్ ట్రైన్ కన్నా మన కాంపౌండ్ గేర్ ట్రైన్ అడ్వాంటేజెస్ ఏంటి? ద అడ్వాంటేజెస్ ఆఫ్ కాంపౌండ్ ట్రైన్ ఓవర్ ఏ సింపుల్ గేర్ ట్రైన్ ట్రాన్స్మిట్ లార్జర్ స్పీడ్ రిడక్షన్. సో ఆ స్పీడ్ రిడక్షన్ అనేది చాలా ఎక్కువ చేయొచ్చు ఇందులో, ఫ్రమ్ 1 షాఫ్ట్ టు ఫస్ట్ షాఫ్ట్ టు ది లాస్ట్ షాఫ్ట్. ఓకే, విత్ స్మాల్ గేర్స్. సో అది కూడా ఏంటి, స్మాల్ గేర్స్తో మనం లార్జ్ రిడక్షన్ చేయొచ్చు. ఇఫ్ ఏ సింపుల్ గేర్ ట్రైన్ ఈజ్ యూజ్డ్ టు గివ్ ఏ లార్జ్ స్పీడ్ రిడక్షన్, సో మనం సింపుల్ గేర్ ట్రైన్ అనేది వాడితే ఎక్కువ స్పీడ్ రిడక్షన్కి మనం ఆ గేర్స్ని చాలా పెద్ద పెద్ద సైజులో చేయాల్సి ఉంటుంది. సో ఇందులో అలా అవసరం లేదు, ఎందుకు అంటే ఒకే షాఫ్ట్ మీద మల్టిపుల్ గేర్స్ మనం పెట్టుకుంటున్నాం కాబట్టి. ఓకే, యూజువల్లీ ఫర్ ఏ స్పీడ్ రిడక్షన్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ 7 to 1. సో ఇందులో స్పీడ్ రిడక్షన్ మనకి 7 to 1 ఉంటుంది. ఏ సింపుల్ ట్రైన్ ఈజ్ నాట్ యూజ్డ్ టు కాంపౌండ్ ట్రైన్ ఆర్ వామ్ గేరింగ్ ఈజ్ ఎంప్లాయిడ్. సో ఇందులో సింపుల్ గేర్ ట్రైన్ అనేది ఈ వామ్ గేరింగ్ అనేది వాడరు. ఓకే, సో ఇది కాంపౌండ్ గేర్ ట్రైన్. నెక్స్ట్ది రివర్టెడ్ గేర్ ట్రైన్. సో రివర్టెడ్ గేర్ ట్రైన్ అంటే ఏంటి? వెన్ ద యాక్సిస్ ఆఫ్ ది ఫస్ట్ గేర్ అండ్ ద లాస్ట్ గేర్ ఆర్ కోఎక్సెల్ దెన్ ద గేర్ ట్రైన్ ఈజ్ నోన్ యాజ్ రివర్టెడ్. అంటే ఏదైతే ఫస్ట్ గేర్ ఉందో ఆ ఫస్ట్ గేర్ యొక్క యాక్సిస్ అండ్ లాస్ట్ గేర్ ఏదైతే ఉందో దాని యొక్క యాక్సిస్ రెండు కోఎక్సెల్గా ఉంటే దాన్ని మనం రివర్టెడ్ గేర్ ట్రైన్ అన్నాం. సో అది ఎలాగో చూద్దాం. ఇక్కడ మనకి 4 గేర్స్ ఉన్నాయి, 1, 2, 3 and 4. ఓకే, సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గేర్ 1, 2, 3, 4. ఓకే, సో ఇక్కడ 1 అనేది ఒక డైరెక్షన్లో తిరుగుతుంది, ఈ 1 2ని రివర్స్ డైరెక్షన్లో తిప్పుతుంది. సో ఇక్కడ 2 అనేది రివర్స్ డైరెక్షన్లో తిరుగుతుంది. ఎప్పుడైతే ఈ రివర్స్ డైరెక్షన్లో తిరిగిందో ఈ షాఫ్ట్ మీద మౌంట్ అయి ఉంది కదా 3 కూడా, సో 3 కూడా రివర్స్ డైరెక్షన్లో తిరుగుతుంది. ఎప్పుడైతే రివర్స్ డైరెక్షన్లో తిరిగిందో 4 ఈ 3 గేర్కి అటాచ్ అయ్యి ఉండి ఇంకొక షాఫ్ట్కి ఉంది. ఓకే, సో ఆ షాఫ్ట్కి ఆ ఏదైతే ఫస్ట్ గేర్ ఉందో అది కోఎక్సెల్గా ఉంటుంది. రెండోది ఏంటి అంటే ఫస్ట్ గేర్ ఏదైతే డైరెక్షన్లో తిరుగుతుందో 4th గేర్ కూడా అదే డైరెక్షన్లో తిరుగుతుంది. సో దాన్నే మనం రివర్టెడ్ గేర్ ట్రైన్ అన్నాం. ద రివర్టెడ్ గేర్ ట్రైన్ ఆర్ యూజ్డ్ టు ఇన్ ఎందులో వాడతారు అంటే ఆటోమేటివ్ ట్రాన్స్మిషన్లో ఎక్కువగా వాడతారు, లేత్ బ్యాక్ గేర్స్లో వాడతారు, ఇండస్ట్రియల్ స్పీడ్ రెడ్యూసర్స్లో వాడతారు, అండ్ ఇన్ క్లాక్స్ చాలా వరకు క్లాక్స్లో
ఈ మెకానిజం వాడతారు. సో ఇలాగా మనం ఎక్కడైతే మనం రెండు షాఫ్ట్లు ఒకే డైరెక్షన్లో అండ్ కోయాక్సియల్గా ఉండాలో అలాంటి కండిషన్లో ఈ రివర్టెడ్ గేర్ ట్రైన్ అనేది వాడతారు. సో రివర్టెడ్ గేర్ ట్రైన్ అంటే సింపుల్గా చెప్పాలి అంటే ఫస్ట్ గేరు అండ్ లాస్ట్ గేరు రెండు కోయాక్సియల్గా ఉంటాయి. సో రెండు ఒకే డైరెక్షన్లో తిరుగుతాయి. మీన్వైల్ మిగతా గేర్లన్నీ ఎందుకు అంటే స్పీడ్ రిడక్షన్కి. సో ఇది రివర్టెడ్ గేర్ ట్రైన్. ఓకే, నెక్స్ట్ సో గేర్ ట్రైన్ యొక్క యానిమేషన్ ఇది 1 2 3 4. సో ఇది ఒక డైరెక్షన్లో తిరుగుతుంది, ఇది రెండో రివర్స్ డైరెక్షన్లో తిరుగుతుంది. సో ఇది ఒకటి కాబట్టి ఇది కూడా రివర్స్ డైరెక్షన్లో తిరుగుతుంది. సో ఇది రివర్స్ డైరెక్షన్లో తిరగడం వల్ల దీనికి ఆపోజిట్లో అంటే ఇది ఏ డైరెక్షన్లో తిరుగుతుందో ఇది కూడా సేమ్ డైరెక్షన్లో తిరుగుతుంది. సో దాని యొక్క షాఫ్ట్ కూడా రెండు కూడా కోయాక్సియల్గా ఉంటాయి. ఇది రివర్టెడ్ గేర్ ట్రైన్. నెక్స్ట్ ఎపిసైక్లిక్ గేర్ ట్రైన్. సో ఎపిసైక్లిక్ గేర్ ట్రైన్ అంటే ఏంటి? We have already discussed in that an epicyclic gear train, the axis of shaft over which gears are mounted may move relatively fixed axis. అంటే ఇందులో రెండు గేర్లు ఉంటాయి, ఆ రెండు గేర్లు 2 or more గేర్స్ ఉంటాయి. అవన్నీ ఏంటి అంటే ఒక ఫిక్స్డ్ యాక్సిస్కి ఒక గేర్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అంటే ఒక గేర్తోనే అది ఫిక్స్డ్ యాక్సిస్లో తిరుగుతుంది. అంటే ఇక్కడ మనం చూసుకుంటే ఏ అనే గేర్ ఉంది, బి అనే గేర్ ఉంది. సో ఈ రెండింటికి మధ్యన ఒక ఆర్మ్ ఉంది. ఇప్పుడు ఏ అనేది ఫిక్స్డ్, బి అనేది ఏం చేస్తుంది అంటే దీని యొక్క పెరిఫెరీ ఆ ఏ యొక్క పెరిఫెరీ గేర్ నుంచి అలా తిరుగుతూ ఉంటుంది దాని చుట్టూ బి అనేది. మరి దానికి సపోర్ట్ ఉండాలి కదా, అదే మనకి ఆర్మ్. లేదు అంటే బీని ఫిక్స్ చేసుకొని ఏని కూడా మనం వైస్ వర్సా చేసుకోవచ్చు. అంటే ఏంటి, ఒక గేర్ని మనం ఫిక్స్ చేసుకొని దాని పెరిఫెరీలో ఇంకో గేర్ని మనం రొటేట్ చేసుకుంటే దాన్నే మనం ఎపిసైక్లిక్ గేర్ ట్రైన్ అన్నాం. ఓకే, సో ఈ ఎపిసైక్లిక్ గేర్ ట్రైన్లు ఎక్కడ వాడతాము? ద ఎపిసైక్లిక్ గేర్ ట్రైన్స్ ఆర్ యూజ్ఫుల్ ఫర్ ట్రాన్స్మిటింగ్ హై వెలాసిటీ రేషియోస్ కావాలనుకున్నప్పుడు విత్ గేర్స్ ఆఫ్ మోడరేట్ సైజెస్. సో కొంచెం పెద్ద గేర్లు అనుకున్నప్పుడు ఇన్ ఏ కంపారేటివ్లీ లెస్ స్పేస్లో మనం ఎక్కువ వెలాసిటీ రేషియోలు కావాలనుకున్నప్పుడు ఇది వాడతాము. ద ఎపిసైక్లిక్ గేర్ ట్రైన్స్ ఆర్ యూజ్డ్ ఇన్ బ్యాక్ గేర్ ఆఫ్ లేత్. సో లేత్ యొక్క బ్యాక్ గేర్లో మనం యూజ్ చేసినప్పుడు ఇది యూజ్ చేస్తారు. అండ్ డిఫరెన్షియల్ గేర్స్ ఆఫ్ ఆటోమొబైల్స్లో డిఫరెన్షియల్ గేర్స్ ఉంటాయి. సో వాటిలో ఇది హాయిట్స్, పుల్లీస్, బ్లాక్స్, రిస్ట్ వాచెస్. సో ఇలా ఏదైతే ఉందో అవన్నీ కూడా ఈ ఎపిసైక్లిక్ గేర్ ట్రైన్లోకి వస్తాయి. సో ఎపిసైక్లిక్ గేర్ ట్రైన్ యొక్క యానిమేషన్ మనం చూసుకుంటే, సో ఇక్కడ చూసారు కదా, ఒక ఫిక్స్డ్ గేర్ ఉంది అండ్ ఒక ఆర్మ్ ఉంది, దానికి ఒక గేరు దాని పెరిఫెరీలో తిరుగుతుంది ఫిక్స్డ్గా. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 1 2 ఇది 3 అనుకోవచ్చు. సో ఇక్కడ చూసారు కదా, ఇది కాన్స్టెంట్గా ఉంది. సో ఇది రొటేట్ అవుతూ ఇది కూడా రొటేట్ అవుతుంది. సో ఇలాంటివి మనం ప్లానెటరీ గేర్ బాక్స్లో ఎక్కువగా చూస్తూ ఉంటాము. సో ఇది ఎపిసైక్లిక్ గేర్ ట్రైన్. ఓకే, సో మనం ఇప్పటికీ 4 గేర్ ట్రైన్స్ కవర్ చేసుకున్నాము అండ్ ప్రాబ్లమ్స్ అనేవి నెక్స్ట్ వీడియో నుంచి మనం చూద్దాము. సో బేసిక్ 4 గేర్ ట్రైన్స్ ఇవి. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను టాపిక్ మొత్తమును. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ అందరూ కూడా కామెంట్ చేయండి. చూసిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి. అండ్ మీ కామెంట్ లైక్స్ని బట్టే మా ఈ ప్రజెంటేషన్ ఎంతవరకు మీకు రీచ్ అయింది అనేది మాకు అర్థమవుతుంది. అండ్ ఈ ప్రజెంటేషన్లన్నీ కూడా స్లైడ్ షేర్ అకౌంట్లో ఉంచడం జరుగుతుంది. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దాని ద్వారా మీరు వెళ్తే ఈ ప్రజెంటేషన్ మీరు అక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇన్స్టాగ్రామ్లో మన అకౌంట్ ఉంది, సో అది కూడా నేను లింక్ ఇస్తాను, అది కూడా మీరు డిస్క్రిప్షన్లో ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో వన్స్ ఇన్స్టాగ్రామ్లో రెగ్యులర్ పోస్టేజ్ ఉంటుంది, దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వచ్చు ఈ టాపిక్స్ అన్నీ కూడా. సో షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.